నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. హుస్నాబాద్ ప్రధాన వీధుల్లో భద్రతా బలగాల ఫ్లాగ్ మార్చ్, ప్రజలకు పలు సూచనలు చేసిన సిపి రష్మి పెరుమాళ్. చేప పిల్లల విత్తనోత్పత్తి యూనిట్ ను ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్. ఆగ్రో ఫౌండేషన్ సేవలను వినియోగించుకోవాలన్న ప్రతినిధులు. వేసవికి ముందే అడుగంటిన భూగర్భ జలాలు, చేతికొచ్చే సమయంలో ఎండుతున్న వరి పొలాలు. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి కూనారం ఆర్ఓబీ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత శాఖకు బదలాయించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలన్నారు. అండర్ పాస్ పనులు నెల రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్ఎండ్బీ ఈఈ భావ్సింగ్, పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పీఎం శ్రీ కింద సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో కలెక్టర్ గరిమా అగర్వాల్ పర్యటించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్ కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. రానున్న 20 రోజుల్లో పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం స్కూల్లో విద్యార్థుల సంఖ్య, ఎన్ని తరగతి గదులు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల క్లాస్ రూమ్ కు వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. ప్రతి విద్యార్థికి 10వ తరగతి కీలకమన్నారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, హౌసింగ్ డీఈ ముజాఫర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, టీజీఈడబ్ల్యూ ఐడీసీ డీఈ సత్యనారాయణరావు, ఎంఈఓ, ఏఈలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రధాన వీధుల్లో సాయుధ పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈ ఫ్లాగ్ మార్చ్లో సిపి రష్మి పెరుమాళ్, ఏసీపీ సదానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు ప్రజలకు రక్షణ పోలీసు బలగాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు. కేంద్ర సాయుధ బలగాలు ప్రాదేశిక ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సదానందం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. ఒక 3 కిలోమీటర్స్ బేసిక్లీ ఆర్ఏఎఫ్ టీమ్ ఏదైనా రైట్ కంట్రోల్లో ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు డిప్లాయ్మెంట్ చేస్తాం జరుగుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్గా ఏరియా గురించి తెలుసుకోవడానికి కూడా పీస్ టైంలో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తాం జరుగుతుంది. సో దాని భాగంలోనే వాళ్ళు ఒక 4-5 డేస్ కోసం మా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో వస్తుంది జరిగింది. దీంతో ఇదే లాస్ట్ రోజు హుస్నాబాద్ ఏరియాలో, హుస్నాబాద్ టౌన్ ఏరియాలో, కొంచెం విలేజ్ ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ చేశాము.
లాస్ట్ 3-4 డేస్ నుంచి వాళ్ళు డిస్ట్రిక్ట్లో వేరే వేరే లొకేషన్స్లో రెగ్యులర్గా ఈ టైంలోనే ఈవినింగ్లో చేస్తున్నారు. లైక్ నిన్న దుబ్బాక, దాని ముందు రోజు గజ్వేలు, ఆ ఏరియాస్ అన్నీ కవర్ చేశారు. సో దీంతో RAF టీం కూడా ఈ కంపెనీకి ఏరియా మీద అవగాహన వస్తుంది, ఏరియా మీద ఫెమిలారిటీ వస్తుంది. సో ఆ పర్పస్తోనే వాళ్ళు రోజు ఇట్లా ఏరియాలో తిరుగుతూ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు. సో మా సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ తరఫున మేము వి థ్యాంక్ దెమ్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ లాస్ట్ ఫ్యూ డేస్ అండ్ వీ హోప్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వాళ్ళతో మాకు అసోసియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మత్స్యకారులు నేషనల్ అగ్రో ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవాలని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నప్పన్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్లో నేషనల్ అగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన చేపపిల్లల విత్తన ఉత్పత్తి యూనిట్ను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విత్తన ఉత్పత్తి యూనిట్ గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాహకులకు విత్తన ఉత్పత్తికి సంబంధించిన సామాగ్రిని అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నప్పన్ మాట్లాడారు. నేషనల్ అగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపపిల్లల విత్తన ఉత్పత్తి యూనిట్ను అందజేసినట్టు తెలిపారు. జిల్లాలో నర్సింగాపూర్ గ్రామాన్ని ఎంచుకుని మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణను ఇచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఆర్ఐ మనోజ్ కుమార్, జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ సౌజన్య, అడిషనల్ డైరెక్టర్ ఫిషరీస్ వి శ్రీనివాస్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కోఆపరేటివ్స్ ఇప్పుడు పెద్ద మినిస్ట్రీ ఇండియాలో మీరు చూసారంటే ఆనరబుల్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు కదా, అమిత్ షా గారి కింద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా 25th కూడా మన ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టాడు. మీరు ఇప్పుడు తెలంగాణలో 100 రిజర్వాయర్ ఉండదంట, ఆ 100 రిజర్వాయర్ కూడా ఇంటిగ్రేషన్ టూరిజం కమ్ ఫిషరీస్ డెవలప్మెంట్ చేయాలని చెప్పారు. ఇది కోఆపరేటివ్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చేస్తున్నాడంటే డైరీ డెవలప్మెంట్ బోర్డులో చాలా కోఆపరేటివ్స్ ఉన్నది ఇండియాలో. గుజరాత్లో డైరీ డెవలప్మెంట్ పాలు డెవలప్మెంట్ కోఆపరేటివ్స్ ఉన్నది ఎక్కువ ఉన్నది. దానికి అవసరం ఆన్ బార్ విత్ డైరీ డెవలప్మెంట్ మచ్చి డెవలప్మెంట్ చేయాలంటే కోఆపరేటివ్స్ చేస్తున్నారు. సో మీరు నా సార్ కూడా రిక్వెస్ట్ చేస్తాను, మురుగన్ సార్ కూడా మీరు NFDకి వచ్చాడంట, స్కీమ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడి వరి పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో నీటి ఎద్దడి మరింత తీవ్రతరం కానుంది. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు పంట నష్టపోవాల్సి రావడంతో ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఎండుతున్న పంటలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు సుంకె రవిశంకర్ కు తమ గోడును వెళ్లబోసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇక్కడి పొలాలకు నేరుగా కాలువల ద్వారా సాగునీరు అందే అవకాశం లేకపోవడంతో స్థానిక రైతులు వ్యవసాయ బావులు, బోర్లపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తూ ఉంటారు. వేసవికాలం రాకముందే ఇక్కడి భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. దీంతో బోర్లు, బావుల్లో నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో విధిలేక కొందరు రైతులు వరి పొలాలను ఎడ్లకు మేతగా వదిలేస్తున్నారు. సాధారణంగా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా విడుదల చేసిన నీటితో కొండాపూర్, తిప్పయ్యపల్లి చెరువులు నిండుతాయి. అక్కడి నుండి కాలువల ద్వారా మల్కాపూర్ రైతులకు సాగునీరు అందుతుంది. కానీ గోపాలరావుపల్లికి నేరుగా కాలువల వసతి లేదు. దీంతో ఆయా చెరువులు నిండితే గోపాలరావుపల్లి గ్రామంలో పెరిగే భూగర్భ జలాల సహాయంతో అక్కడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా చెరువుల్లో నీటి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలు బీడువారుతున్నాయి. దీంతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. ఒక 3 రోజులు కూడా సప్లై అయింది. 3 రోజులకే చెరువులు కుంటలు నిండుతాయా?
ఏ కుంటలు నిండలేదు. 3 రోజులు 4 రోజులు వచ్చిన పంప్ హౌస్లు మళ్ళీ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఉన్న మళ్ళీ ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి వాటర్ కాలువలోకి వచ్చినాక ఇప్పుడు కొండాపూర్ నింపితే మాకు వస్తాయి. నల్గొండ మీదకి వెళ్ళి మా మల్లాపూరు, తిప్పేపల్లి, మా గోపాలరాపల్లి, మల్లాపూర్ ఇటు వస్తాయి. ఆ కాలువలు కూడా క్లియర్ లేవు. ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉన్నాయి, మొత్తం మట్టితోటి మొత్తం కూడుకొని ఉన్నాయి. వాటర్ కూడా ఒక 2 రోజులు ఇస్తే అది ఆ కాలువ తాగడానికే సరిపోయినాయి వాటర్. వేసుకున్నాడు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని. ఆయన ఫస్ట్ వేసిన వాళ్ళ పొలాలే పోయినాయి. ఇప్పుడు ఇంకా లాస్ట్ 15 డేస్ తర్వాత ఏమవుతుందో ఇంకా తెలియదు. ఎందుకంటే ఏప్రిల్ 10 వరకు ఖచ్చితంగా పొలాలు వారాలి. అన్నీ బాగా ఇబ్బంది అవుతున్నది. ఎకరాల పొలం సార్, నాకున్న 2 ఎకరాల పొలం వేసుకున్నా. నేను మొన్న 5 లక్షలు పెట్టి పేదాపించుకున్నా. ఆ బావిలో కూడా వాటర్ రాలేదు. ఇప్పుడు వాటర్ స్టోరేజ్ లేదు. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా వాటర్ టైం టు టైం వాటర్ వచ్చినాయి. కరెంటు కూడా ఇబ్బంది లేకుంటుండే. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది నా 2 ఎకరాల పొలం. ఇప్పుడు ఏ వాటర్ లేవేం లేక పొలం అంతా ఎండిపోయింది. 2 ఎకరాలు నేను పెట్టుబడి ఇప్పుడు 1,60,70,000 పెట్టిండే. ఇదివరకు ఇవ్వలే. రైతు బంధు ఆ సార్ ఉన్నప్పుడు మంచిగా టైం టు టైం ఎత్తుండే. రైతు బంధు కూడా ఇస్తలేరు. ఏం ప్రభుత్వం సార్ ఇది? ఇప్పుడు ఇంకున్న వాళ్ళకన్నా కొంచెం వాటర్ ఇచ్చి దయచేసి ప్రభుత్వం మంచిగా చూసుకోవాలని, రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కాగా గోపాలరావుపల్లి గ్రామంలో ఎండుతున్న పంటలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయన ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎండిపోని పంటలు కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. నష్టపోయిన రైతును పరామర్శించే పరిస్థితి లేదని వాపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీటిని కొండాపూర్, మైసమ్మ చెరువు, తిప్పాయపల్లి చెరువులు నింపామని గుర్తు చేశారు. అక్కడి నుండి కాలువల ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందించామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతనే రైతు భరోసా ఇస్తానని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. రేపటి వరకు నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా పంటకు సాగునీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి గంగాధర చౌరస్తాలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదాతలను ఆదుకొని సకాలంలో సాగుకు నీళ్ళిచ్చి, అదేవిధంగా యూరియా ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి ఆదుకున్నటువంటి ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే ఈ 2.5 ఏళ్లలో మరి కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. ఇంకా వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేక, ఒక ప్రణాళిక లేక ఇవాళ ఏసంగిలో వానాకాలంలో కూడా పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. గత 10 ఏళ్లుగా మరి ఈ పంటలు ఎందుకు ఎండిపోలే? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మరి ఎండిపోయిన పంటలను కనీసం చూసేటువంటి, రైతులను ఓదార్చేటువంటి మరి ఈ ఎమ్మెల్యేకు చేతనైతే లేదా? ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదా? మీకు రైతుల ద్రోహ ప్రభుత్వంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది కనుక నారాయణపూర్ ద్వారా ఇవాళ నీటిని విడుదల చేయాలి. వెంటనే ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రైతుల పక్షాన గంగాధర చౌరస్తాలో బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. వర్షానికి పంట నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బాధిత అన్నదాతలకు పరిహారం అందేలా చూస్తామన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామోజీపేట గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామోజీపేట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటల్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలకు 450 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అధికారుల సహకారంతో పంట నష్టాన్ని అంచనా వేశామని చెప్పారు. మంత్రి సహకారంతో రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. వ్యవసాయ యంత్రాల పంపిణీలో పంట నష్టపోయిన రైతులకు మొదటి ప్రాధాన్యతనిస్తామన్నారు. త్వరలో రైతు భరోసా కూడా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ ప్రభుత్వం 33,000 కోట్ల మేరకు అసలు వడ్డీ రూపంలో చెల్లించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు, మండల నాయకులు కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, సురేందర్ నాయక్, ఉప సర్పంచ్ సుధీర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 624 ఎకరాలలో మొక్కజొన్న పంట పాడవడం జరిగింది. అదేవిధంగా మామిడి తోటలు కూడా దాదాపు ఒక 400 ఎకరాలు పూత మొత్తం కూడా దెబ్బతిన్నట్టు తెలియవచ్చింది. ఈరోజు వచ్చి పరిశీలించిన సందర్భంలో కూడా చాలా దయనీయ పరిస్థితి, బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే రైతులు కుటుంబంతో సహా ఇక్కడ వచ్చి వ్యవసాయం చేసి పంట చేతికొచ్చే టైంకు ఈ అకాల వర్షాలు వచ్చి పంట నష్టం జరగడం అనేది చాలా బాధాకరం. మరి స్వయాన
రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి. వారు రేవంత్ రెడ్డి గారు త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తాం. ఇది కూడా గత ప్రభుత్వం చేసి మనం పక్కన పెట్టకుండా ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ రైతుల పక్షపాతిగా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు మంజూరైన 11,70,000 రూపాయల విలువ గల చెక్కుల్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. హైయెస్ట్ పల్లె దవాఖానాలు తీసుకొచ్చిన మీరు గెలిపించి నాకు అవకాశం ఇచ్చారు. హైయెస్ట్ పల్లె దవాఖానాలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాల నియోజకవర్గంలో. ఏ సాగుకు ఓట్ల ముచ్చట కాదు, ఇప్పుడే ఓట్లు లేవు, అయిపోయింది. రేపటి మళ్ళా గ్రామాలలో ఎంపీటీసీ ఉంటే చెప్తాం కావచ్చు, కానీ ఇది వాస్తవం. మీడియా ముందు చెప్తా ఉన్నా, ఒక మాట ఇవ్వాలని మాట్లాడటం ప్రపంచం అంతా పోతుంది. కొన్నిసార్లు అంటుంటారు అబద్ధం అడుగు దాటే లోపల నిజం దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా చూపిస్తున్నాడు. కానీ అబద్ధం కాదు, ఇది వాస్తవం చెప్తున్నా. ఇదేదో వాగ్దానం కాదు, వాస్తవం. హైయెస్ట్ పల్లె దవాఖానాలు మన నియోజకవర్గం. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు రోడ్డు భద్రతపై లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ పోలీస్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. చాలా వరకు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నట్టు తెలిపారు. రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కంకనాల తిరుపతి, ఐలయ్య కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తిరుమలరావు, ఎస్ఐ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అరైవ్ అలైవ్ సెకండ్ ఫేజ్ సందర్భంగా అవగాహన, రోడ్డుకు సంబంధించిన ఐడెంటిటీ జరగకుండా అవగాహన కలగజేస్తూ ఈరోజు ఈ అరైవ్ అలైవ్లో ప్రోగ్రాంలో భాగంగా ఈ అందరు డ్రైవర్లకు, వ్యాన్ కానీ, లారీ కానీ, ఆటో కానీ, ఇతర డ్రైవర్లందరికీ కూడా ఐస్ చెకప్ చేయించేసేసి వాళ్లకు స్పెట్స్ ఇవ్వాలనేది ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంటు, లయన్స్ క్లబ్ ఇద్దరం కలిసి ఈ ఐ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అంటే అలసటతో వాహనాలు నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీ ఓవర్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు మీ హెవీ వెహికల్స్ కాబట్టి మీరు అందరూ కూడా రెగ్యులర్గా మీ వెహికల్స్ అనేది కూడా మీరు కండిషన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా నైట్ టైంలో రెగ్యులర్గా లైట్స్ చెక్ చేసుకోవాలి, బ్రేక్స్ చెక్ చేసుకోవాలి, టైర్లు కూడా చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీ వల్ల బైక్లో లేకుండా కార్ల వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకరిద్దరికి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ లారీల వల్ల జరిగినప్పుడు ఏమైందంటే పెద్ద మొత్తంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గత సంవత్సరం చూసినట్టయితే ఒక వీడియో కూడా సుల్తానాబాద్ 100-200 రూపాయల ఫైన్ల గురించి పెట్టుకుంటే మీ జీవితాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయంలో 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన మేయర్ మహంకాళి స్వామి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ నుండి 13 మంది కార్పొరేటర్లు గెలుపొందగా 2 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రామగుండం కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. డివిజన్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని సూచించారు. రామగుండాన్ని అవినీతి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజా సమస్యల ధ్యేయంగా ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద ఉంది. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను మీరు ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకొని ఆ సమస్యలు మా దృష్టికి కానీ లేదా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎన్నో ఆశలతోటి, ఆసక్తులతోటి, మీ మీద పూర్తిగా నమ్మకంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు చేయకుండా
ఈ ప్రాంతం అంతా కూడా కరప్షన్ ఫ్రీగా చేయాలనే గౌరవ ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ విధంగా అవినీతి రహిత పాలన అందించే విధంగా మీరందరూ కూడా మీ డివిజన్లలో అక్కడున్న ప్రజలతోటి మమేకమై వాళ్ళ సమస్యలలో పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. మరొకసారి ప్రజలు మనమైతేనే బాగుంటుందనే విధంగా ఆ డివిజన్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడీలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డీసీపీ బూఖ్యా రామరెడ్డి నాయక్ పాల్గొన్నారు. అయితే గోరు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చేంజ్ చేసేటకు అప్పటి నుంచే కంకణం కట్టుకున్నారు. కాబట్టి వారి యొక్క ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పండగ సందర్భంగా నేను మానవాళి మొత్తానికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేషన్ డీలర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. నూతన జిల్లా అధ్యక్షుడిగా మద్దెల నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా దొంకెర తిరుపతి గౌడ్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి రమేష్ బాబు హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర కమిషన్ పేరుతో కాలయాపన చేయకుండా ఒకే కమిషన్ చెల్లించాలన్నారు. గత ఏడాది నుండి రేషన్ షాపుల్లో మగ్గుతున్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. డీలర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డిమల్ల హనుమాన్లు, ఊకా శేఖర్రావు, చంద్రశేఖర్, పులి మామిడి, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, చిలగాని మోహన్ పాల్గొన్నారు. మాకు వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలి. మన ముఖ్యమంత్రి గారు కంపల్సరీ స్వయంగా మమ్మల్ని పిలుచుకొని మీకు అతి త్వరలో 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల గౌరవ వేతనం ప్రకటిస్తానని స్వయంగా మాకు చెప్పిండు. కాబట్టి దాన్ని మేము ముఖ్య డిమాండ్గా కోరుకుంటున్నాం. అదే రకంగా మాకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా గోధుమలు కూడా ప్రతి కార్డుకు 5 కిలోలు ఇస్తానని మనకు మాట ఇచ్చిండు. ఆ 5 కిలోల గోధుమలు కూడా ఇవ్వాలి. రేషన్ డీలర్ చనిపోతే 30,000 రూపాయలు దహన సంస్కారాలకు ఇస్తానని కూడా ఒప్పుకున్నారు. ఆ 30,000 రూపాయల దాన సంస్కారాలకు కూడా ఇవ్వాలి. అమాలి దిగుమతి కూడా మాకు ప్రతి రేషన్ డీలర్కు 2 నుంచి 5,000 రూపాయల ఖర్చు వస్తుంది. అది కూడా ప్రభుత్వమే భరిస్తానని ఇది వరకు మాట ఇచ్చింది. కాబట్టి అది కూడా మాకు వెంటనే ప్రకటించాలి. మరియు మా పాత బకాయిలు దాదాపుగా 20 నుంచి 30 కోట్లు ఉన్నది. ఆ 20 నుంచి 30 కోట్లు కూడా పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఇదే రకంగా మా ముఖ్యమైన 18 డిమాండ్లను. బ్లడ్ క్యాన్సర్ కేసులకు నిపుణులైన వైద్య బృందాల ఆధ్వర్యంలో చికిత్సను అందిస్తున్నట్లు హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ మెడికల్ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత ప్రమాదకరమైన రక్త క్యాన్సర్ వలన కలిగే అనర్థాలపైన అవగాహన కల్పించారు. మనుషుల్లో తీవ్రమైన ప్లేట్లెట్స్ లోపంతో బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. సకాలంలో చికిత్స అందించని పక్షంలో తీవ్రమైన రక్తస్రావం, సంక్రమణలు, అవయవ వైకల్యం వంటి ప్రాణాంతక సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిద్రా, డిప్యూటీ జనరల్ మేనేజర్ లక్ష్మణ శ్రీకాంత్, సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. మా డాక్టర్ గారు డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి గారు అండి. ఈయన మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ కూడా అండి. సార్ వచ్చేసి డైరెక్టర్ ఫర్ ఆంకాలజీ యశోద హాస్పిటల్ మలక్పేట అండి. మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం కారణం ఏంటంటే ఒక పేషెంట్, ఒక యుక్త వయస్సుడు గల వ్యక్తి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. అతను ల్యూకేమియా క్యాన్సర్ తోటి చికిత్స చేయబడడం జరిగింది. అతని గురించి వివరాలు డాక్టర్ గారు మీకు వెల్లడిస్తారు. ఇప్పుడు ట్రీట్మెంట్ క్యాన్సర్కి అన్ని రకాల ట్రీట్మెంట్ లభిస్తుంది. మన దగ్గర అన్ని రకాల డాక్టర్స్, పర్టికులర్గా క్యాన్సర్ అనే కాదు, మన దగ్గర అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మలక్పేట యశోద హాస్పిటల్లో. వాటిని ఉపయోగించుకోండి. దానివల్ల ఏంటంటే అతి తక్కువ ఖర్చులో, ఇప్పుడు అన్నింటిలో పోల్చుకుంటే కార్పొరేట్ ఖర్చు అంటే చాలా ఖర్చు అవుతుందని ఉద్దేశం ఉంటుంది. అలా కాకుండా యశోదలో, పర్టికులర్గా మలక్పేట హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చులో అన్ని రకాల వైద్య సదుపాయాలు అవైలబుల్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుచున్నాం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ ఓరగల అరుణ శ్రీనివాస్, ప్రొబిషనరీ ఎక్సైజ్ సర్వేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ సహాయకులు దినేష్ తో కలిసి సుమారు 1,40,000 రూపాయల విలువ గల కిట్లను మార్కెట్ కమిటీ చైర్మన్ గౌడ్ బుర్రా రాములు గౌడ్ అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం బహుజనుల బాగు కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. మండలంలోని 23 గ్రామాలలో దాదాపు 18 గ్రామాలలో గీత కార్మికులకు మొదటి విడత ద్వారా కిట్లను అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, డైరెక్టర్ చాట్ల విజయ్ భాస్కర్, ట్రైనర్లు అంజీగౌడ్ తో పాటు ఎక్సైజ్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ పర్వతారోగులు పిలిస్తే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా సరే మీరు ఇంత పెద్ద మమ్మల్ని ప్రభుత్వం నుండి IAS అధికారులు మమ్మల్ని పిలిచి మమ్మల్ని అడిగారు కాబట్టి
మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ముందు అసలు సమస్య ఏ విధంగా వస్తుంది, గీతా కార్మికులు చెట్టు వీకలు పడి ఎట్లా పడడానికి గల కారణం ఏంది, సమస్య తెలిస్తే దాని పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని చెప్పి సార్ వాళ్ళు ఏం చేశారంటే వివిధ గీతా కార్మికులు ఎక్కే తాడి చెట్టు మండలాలు వేరు. ఇలా ఉదాహరణ మనం పేడపల్లి తీసుకుంటే పేడపల్లి గీతా కార్మికులు ఎక్కడైతే తాడి చెట్లు ఎక్కుతారో ఆ మండవ కాడికి వచ్చి అడగడం జరిగింది అన్నమాట. కారణం ఏంటి అడిగితే మామూలుగా తాడి చెట్టు వీకలు పడడానికి కారణం ఏంది, భుజి జారిపోతే కింద పడతారు, అవునా కదా. మరి ఈ భుజి పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ శ్మశాన వాటిక వద్ద సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ నిర్మాణంతో 30 ఏండ్లుగా ఉన్న సమాధులు ధ్వంసమైపోతున్నాయని తెలిపారు. చనిపోయిన వారికి మొక్కే ఆనవాయితీ హిందువుల్లో ఉందని, ప్రస్తుతం అది కనుమరుగైపోయే పరిస్థితి ఉందని చెప్పారు. కావున శ్మశాన వాటికలో సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. నాగపూర్ గ్రామంలో శ్మశాన వాటికలో సోలార్ ప్రాజెక్టు పేరుతోనే ఇక్కడున్న శ్మశానాలన్నింటిని కూడా గోరీలను, శ్మశానాలను, బొందలను కూడా తీసేసే ప్రయత్నం ఈరోజు సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు చేస్తున్నారు. దీన్ని గతంలోనే ఇది స్టార్ట్ అయినప్పుడు మేము గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో సుమారు 4000 మంది జనాభా ఉంటారు. ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఈ ఒక్కడే దగ్గర పూడ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. దీన్ని ఈరోజు గ్రామ ప్రజలందరూ అడ్డుకున్నా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజలు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడ్డా వాళ్ళకి మాకు అవసరం లేదని చెప్పేసి ఏదైతే శ్మశాన వాటికలో గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర సమాధులు చేసుకున్న పరిస్థితి ఉంది. దీన్ని ఈరోజు శ్మశానాలు అంటేనే వీళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారం దాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు. అట్లాంటి శ్మశానాలను ఈరోజు కూల్చేసి ఇక్కడ ఎవరు కూడా రాకుండా ఉండడానికి పింఛనేసి ఈరోజు సోలార్ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయినా కానీ ఈరోజు రోజుకొక పని అంటే 10 రోజులు గ్యాప్ ఇచ్చి 20 రోజులు గ్యాప్ ఇచ్చి కొంత పనిగా దీన్ని పూర్తి చేసే పన్నాగం ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పలువురు అక్రమంగా నివసిస్తూ ఉండగా ఈ అంశంపై ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తనిఖీ చేసి లబ్ధిదారుల వివరాలను ఆరా తీశారు. పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీసు ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్ సహకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రత అని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నర్సయ్య పాల్గొన్నారు. బికాజ్ ఆఫ్ దట్ దిస్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ స్టేట్ నుంచి లాంచ్ అయింది. ప్రతి ఒక్క మంత్లో ప్రతి ఒక్క డేస్లో మళ్ళీ టైం సేమ్ ప్రికాషన్ మళ్ళీ టైం చెప్తున్నాను మీకు. ప్రికాషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రికాషన్ డ్రంక్ డ్రైవ్. Because many accidents drunk drive is one major reason. Second reason wrong driving. Third high speed. Now this మీ అందరికీ తెలుసు, ఇది స్మాల్ ప్రికాషన్ ఫాలో చేస్తే యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. సో దిస్ టైమ్ సమ్ న్యూ ఇనిషియేటివ్ దిస్ ఐ చెకప్ ఇక్కడ అరేంజ్ చేశాను. బికాజ్ మీ అందరికీ హెవీ వెహికల్ డ్రైవర్స్, కొన్ని రిక్షా, ఆటో డ్రైవర్స్, దెన్ బస్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బికాజ్ ఎనీ టైం పెద్ద వెహికల్ ఆర్ చిన్న వెహికల్, 2 వీలర్ యాక్సిడెంట్ జరిగితే చిన్న వెహికల్ పర్సన్ అఫెక్టెడ్ మోర్ బికాజ్ పెద్ద వెహికల్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డ్రైవర్లందరికీ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ బుఖ్య రామరెడ్డి నాయక్, ఏసీపీ కృష్ణ పాల్గొని వాహనదారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడం, సురక్షితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణారావు, మల్లేష్, పోలీస్ సిబ్బంది, డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
వాళ్ళకి సైట్ ఉందా, ఇంకేమైనా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటి దానికోసం మా ఆఫీసర్ల ఆదేశాలు ఈరోజు ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బాగా దాదాపు ఇప్పటికీ ఒక 5 మందిని చెకప్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కళ్ళద్దారు వీళ్ళ సైట్ కనుక ఉంది, వాళ్ళకి పాయింట్ కనుక ఉంది, దాని ప్రకారం మనం సైట్ ఎంత ఉందో ఆ గ్లాస్ కూడా అందులో ఫ్రేమ్తో పాటు ఆ గ్లాస్ వేయించి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 11 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలలో భాగంగా వేకువజాము నుండే లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో అర్చకులు అభిషేకాలతో పాటు అంకురార్పణ, కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వేళలో వరాహ తీర్థం, పుట్ట బంగారం కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 28వ తేదీన సాయంత్రం గోదావరి తీరంలోని శ్రీమఠం ప్రాంగణంలో గోధూళి ముహూర్తంలో స్వామివార్ల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏదైతే ఉందో అసౌకర్యం కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. వచ్చే భక్తులకు జరగబోయే బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటుగా ఇక్కడి భక్తులు దాతల సహకారంతో నిత్యం కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరిలో చలువ పందిర్లు, దేవాలయంలో చలువ పందిర్లను కూడా ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, చల్లటి మంచినీటి సౌకర్యం, మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి మాట తెలియదు. ముఖ్యంగా క్యూ లైన్ల సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యే విధంగా కూడా ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి మాట. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మా రాజ్ కుమార్ మాట్లాడారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10th విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణమాచార్యులు, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా నిశాంత్, సభ్యులు గంగిశెట్టి ఆంజనేయులు, దేవసాని సన్నీ, నరేష్ పాల్గొన్నారు. నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా, నాతో ప్రతి ఒక్క మెంబర్ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఎంత అదృష్టం అంటే, అదే ప్రైవేట్లో చదువుకున్న వారైతే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు చెప్పేటోళ్ళు సార్లు, కానీ ఇక్కడ చదువు చెప్పే సార్లకు 100 రకాల పరీక్షలు పెడతారు. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎన్ని బాధ్యతలు వాళ్ళపైన ఉంటాయన్నది అది మనకు తెలుసు. మనం ఒకటే, మన తల్లిదండ్రులు పెట్టి వాళ్ళే తల్లిదండ్రులుగా అన్ని భావించుకుని ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ టైం 10వ తరగతి అనేది, ఎస్ఎస్సి అనేది మన మెట్టు ఎక్కడానికి ప్రథమది. సరస్వతి దేవి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మన అమ్మ నాన్న చిన్న పూరి గుడిసె నుండి లేకపోతే గుండె పెంకాల నుండి మనం చదివిస్తారు కావచ్చు, ఈరోజు వాళ్ళు కాయ కష్టం చేసి చదివిస్తారు కావచ్చు. మనం ఈరోజు 10వ తరగతి చదువుకొని పాస్ అయ్యి మన ఎక్కే మెట్టు మన అమ్మ నాన్న ఎక్కడైనా ఉంచవచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.